నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. గాంధీ భవన్లో ఇవాళ ముఖ్యంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి బుధవారము మంత్రులతో ముఖాముఖిలో ప్రతి ఒక్క బుధవారం రోజు ఏదైనా ఒక మంత్రి ఖచ్చితంగా హాజరు కావాలి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ ఇవ్వాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ బుధవారము రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాంధీ భవన్కి వచ్చారు. చాలామంది పెద్ద ఎత్తున హౌసింగ్కు సంబంధించినటువంటి హౌసింగ్ సొసైటీకి సంబంధించి కావచ్చు, భూములకు సంబంధించి కావచ్చు, ఇళ్లకు సంబంధించి అన్నిటి మీద ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఉన్నారు ఆల్రెడీ పొంగులేటిని కలిసి వచ్చినట్టున్నారు. సో ఏ సమస్య మీద మీరు మంత్రి పొంగులేటి గారిని కలిసారు? సార్ మేము 1989లో మన ప్రతాప్ సింగారం గట్కేశ్వర మండలంలో 25.16 ఎకరా భూమి కొన్నాం సార్. అంతా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే ఉన్నాము. తర్వాత దాంట్లో మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ల్యాండ్ ఓనర్ కొడుకు 6.17 ఎకరా మొత్తం ఆర్టిఫై చేసి దాని చుట్టూ గోడ పెట్టి స్టే ఆర్డర్ తెచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు సార్. కాబట్టి దీనిని వెంటనే పరిష్కరించి మా ప్లాట్ మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాను. సో గతంలో ఏమైనా కంప్లైంట్స్ ఇచ్చినా పోలీస్ స్టేషన్లో కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు? సార్ ఇచ్చాం కానీ ఎవరు పట్టించుకోలేదు సార్. సార్ ఎన్నో లెటర్లు పెట్టాము, కేసీఆర్కి పెట్టాము, ఏ ప్రభుత్వాన్ని పెట్టినా మాకేం స్పందన రాలేదు. కాబట్టి మేము మళ్ళీ లాస్ట్కు మన సార్ దగ్గరికి వచ్చి మా పని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇది ఏమన్నారు మంత్రి గారు లోపల కలిస్తే? మరి అయితే మీ ఇచ్చిన లెటర్ నేను కలెక్టర్కి పంపిస్తున్నాను, మీరు 3 days తర్వాత కలెక్టర్ దగ్గర పోయి మీ లెటర్ తీసుకోండి అని చెప్పాడు సార్. మంచి స్పందన ఇచ్చాడు, మాకు చాలా సంతోషంగా ఉంది. సో నమ్మకం ఉందా? ఇక్కడికి వచ్చిర్రు, మంత్రిని కలిసిరు కాబట్టి ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి సమస్యకు సొల్యూషన్ వచ్చింది అనుకుంటారు? చాలా వచ్చింది సార్. ఇక్కడ నేను చెప్పాలంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మినిస్టర్ని కానీ ఒక ఎమ్మెల్యే కలిసే వీలు లేదు. ఇవాళ మేము ఒక మినిస్టర్ కలవాలంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. మాకు చాలా మంచి హ్యాపీగా ఉంది నాకు. సో ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో అయితే గాంధీ భవన్ వరకు వస్తున్నటువంటి పరిస్థితి. మంత్రులతో కలిసి మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో తమ సమస్యను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో సమస్యలు సాల్వ్ అవుతున్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలామంది వచ్చారు, వాళ్ళందరూ కూడా బాధితులు. మనం భారీ క్యూ చూస్తూ ఉన్నాం. సో ఇది ప్రతి బుధవారము ఏదైనా ఒక మంత్రి ఖచ్చితంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది. సో అందులో మంత్రులంతా కూడా ఎవరైతే ప్రజలు వస్తారో, ప్రజలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తెలుసుకోవడము, వాళ్ళ నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. చాలామంది మంత్రులు చాలా పాజిటివ్గానే స్పందిస్తూ ఉన్నారు. సో చాలా సులభంగా మంత్రులతో మేము కలిసి ఎన్నో ఏళ్ళ నుంచి పడుతున్నటువంటి మా సమస్యలు మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. దానికి వాళ్ళు పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎంత చాలా మంది. బాబా ఏం సమస్య మీద వచ్చినావు? తాళం ఇల్లు తాళం చేయలేదు. ఇల్లు డబుల్ బెడ్రూమ్ తాళం ఇయ్యలేదు. డబుల్ బెడ్రూమ్ తాళం ఇయ్యలేదా? ఎవరు ఎక్కడ ఇచ్చారు నీకు డబుల్ బెడ్రూమ్? అక్కడ అమీన్పూర్. ఎప్పుడు ఎన్నేళ్ళ కింద ఇచ్చారు? ఏడాది అవుతుంది పేపర్ ఇచ్చి ఇల్లు తాళం ఇయ్యలేదు. తాళం ఇయ్యలేదు. నీ పేరు వచ్చింది, అలర్ట్ చేసి వచ్చింది కానీ తాళం ఇయ్యలే. ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు, తాళం ఇయ్యలే. అమీన్పూర్లో వచ్చింది. ఇస్తే ఇంకా మా ఇంట్లో నేను పోయి ఉంటా. కాగితాలు ఏమో పట్టుకొచ్చు? అదే పేపరు, అదే సాంగ్ గ్రాంట్ అయింది, పేపర్ పట్టుకొని వచ్చిన. కానీ 1 year అయింది, ఇంతవరకు తాళం ఇస్తే ఇంట్లో పోయి ఉందామని చూస్తున్నా, ఇస్తలేరు. మున్సిపల్ వాళ్ళు ఆపి పెట్టిరు. ఎందుకు ఆపిరాడు అడిగినా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని ఆపి పెట్టిరు. తాళం ఇయ్యలేదు. పోయి కలుస్తే ఇంట్లో ఉంటా. చాలా మంది వచ్చారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? అన్న మీరు ఎక్కడి నుంచి? ఆదిలాబాద్. ఏంటి సమస్య? ఏంది? నా పేరు రాములు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయినా. నేను డ్యూటీలో ఉన్న కాలంలో ఆరోగ్య కారణాల రీత్యా సెలవు పెట్టిన 6 నెలలు. సెలవుకి వెళ్ళి తిరిగి వచ్చి జాయిన్ అయినాక నాకు వెంటనే పోస్టింగ్ ఇవ్వకుండా 7 months వెయిటింగ్లో పెట్టిండ్రు. వెయిటింగ్లో పెట్టి అప్పటి కమిషనరు సోమేష్ కుమార్ ఉండే, ఎక్సైజ్ కమిషనర్. ఆ వెయిటింగ్ అప్లై చేసుకున్న 20 మార్చిలో, ఇంతవరకు 20 మార్చిలో 2020 మార్చిలో అప్లై చేసుకున్న త్రూ ప్రాపర్ ఛానల్ మా కమిషనర్ ద్వారా గవర్నమెంట్కి అయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఫైనాన్స్కి అయింది. ఫైనాన్స్ వాళ్ళు కోరి పెట్టి రెవెన్యూకి పంపింటారు. రెవెన్యూ వాళ్ళు మళ్ళీ కమిషనర్ అని ఇట్లనే 3 ఏళ్ళు 3 ఆఫీసులు తిరుగుతున్నది. కానీ నా 7 months శాలరీ ఇంతవరకు శాంక్షన్ కాలేదు. రిటైర్ అయిపోయారా? నేను రిటైర్ అయిపోయినా. నేను అదే దాని గురించి సార్కి, మినిస్టర్ గారికి విన్నవించుకుందామని వచ్చినా. నేను ఆదిలాబాద్కి వెళ్ళి. గతంలో ఎవరైనా కలిసిరా మీరు? ప్రజాప్రతినిధులు ఎవరిని కలలే. అఫీషియల్గానే కలిసిన, సెక్రటరియట్లో కలిగిన, అందరికి ఆఫీస్లో కలిసిన, కానీ ప్రజాప్రతినిధులు ఎవరిని కలవలే. నమ్మకం ఉందా మంత్రిని కలిస్తే సమస్యకు సాల్వ్ అవుతుంది అని? మరి కావాలి కదా. నాకు 7 months శాలరీ, నేను వెయిటింగ్లో నాకు పోస్టింగ్ చేయకపోవడం వాళ్ళ తప్పు కదా. నేను డ్యూటీలో జాయిన్ అన్నాక కూడా వెయిటింగ్ పెట్టింది నాకు.
7 మంత్స్ శాలరీ రాలేదు నాకు ఇంతవరకు. ఎట్లా ఇక్కడ ముఖాముఖి నడుస్తుందని ఎవరు చెప్పారు మీకు? ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్? పేపర్ ద్వారానే తెలుసుకున్నాను. సో ఎవరైనా ఇంతకుముందు ఇక్కడ ముఖాముఖిలో ఎవరైనా పాల్గొన్న వాళ్ళు మీకు ఏమైనా చెప్పారా? అంటే ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా సమస్య అట్లా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ప్రాబ్లం సాల్వ్ అయిందని కూడా తెలియలేదు. మరి ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక సూచన నా తరఫున, ఈ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి సెక్రటేరియట్ వరకు సర్టన్ పీరియడ్ పెట్టాలి. సిటిజన్ చార్టర్ అంటారు దాన్ని. 7 డేస్లో డిస్పోజ్ చేయాలి ఏదైనా కానీ, ఏ ప్రాబ్లం అయినా కానీ. ఆ సిటిజన్ చార్టర్ అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగా ఇంప్లిమెంట్ అయ్యేది, ఆఫీసర్లు పనిచేసేది. ఇప్పటి ఆఫీసర్లు ఎవరు పనిచేస్తలేరు. ఆ పోయిన సీఎం ఎట్లయితే పెండింగ్గా పెట్టున్న ఫైళ్ళు ఈ సోమేష్ కుమార్ గారు అట్లనే పెట్టిండ్రు. అందరూ వీళ్ళు ఫైళ్ళు పెట్టింది, పనులు జరుగుతలేవు. సిటిజన్ చార్టర్ ఇంప్లిమెంట్ చేయాలా అది. సో ఇంకా మీరే ఏ ప్రాబ్లం సార్ మీది? మాది నేను హన్మకొండ నుండి వచ్చాను సార్. మేము పారాలీగల్స్ని. మాకు రాష్ట్ర వ్యాప్తంగా 110 మెంబర్స్ ఉన్నాము. దీంట్లో భాగంగా ఏంటంటే మమ్మల్ని 2006లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అని చెప్పి సెర్ప్ సంస్థలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ధరణి కమిటీ మెంబర్ అయినటువంటి సునీల్ రెడ్డి సార్ గారు మమ్మల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము 2006 నుంచి 2014 సంవత్సరం వరకు రెవెన్యూకు అనుసంధానంగా పేదల భూ సమస్యలను పరిష్కరించుకున్నటకు జీవో 1498 జీవో ప్రకారంగా మమ్మల్ని కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల మేరకు మమ్మల్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మమ్మల్ని 2014 వరకు వర్క్ చేయడం జరిగింది రెవెన్యూకి అనుసంధానంగా. కానీ ఎప్పుడైతే 2014 డిస్ట్రిక్ట్ బైఫర్గేషన్, రాష్ట్ర బైఫర్గేషన్ అయిందో అప్పుడు మా యొక్క రెవెన్యూ పనులను తీసేసి సెర్పు అనుబంధ పనుల మీద మమ్మల్ని పారాలీగల్స్ అందరినీ కొనసాగించడం జరిగింది. ఇప్పుడు వస్తున్న ROR ముసాయిదా 2024 చట్టం ఉంది కదా, కొత్తగా వస్తుంది కదా, దాంట్లో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 110 మంది పారాలీగల్స్ యొక్క సేవలు 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఆత్మకమైన యూనివర్సిటీలో మాకు భూ సమస్యల మీద శిక్షణ ఉంది. అనేక పేదలకు ఉన్నటువంటి కొన్ని లక్షల సమస్యలను తీర్చడం జరిగింది ఇంతకుముందు. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే పారాలీగల్ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం మమ్మల్ని వేరే పనికి అప్పచెప్పడం జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ పారాలీగల్ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తే పేదల యొక్క భూ సమస్యలను పరిష్కరించడానికి మంచి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు వస్తున్నటువంటి ROR ముసాయిదా చట్టం 2024లో భాగంగా మమ్మల్ని పారాలీగల్స్ అందరినీ కూడా మూకుమ్మడిగా 110 మందిని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ తీసుకొని పేదల ఈ భూ సమస్యల మీద మమ్మల్ని పనిచేపిస్తే ప్రభుత్వానికి మేము ప్రజలకు రెవెన్యూకు అనుసంధానంగా పనిచేయడానికి రెవెన్యూకు అనుసంధానంగా పనిచేస్తున్నాం. దీనికోసం అని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా రెవెన్యూకు తీసుకోవాలని చెప్పేసి రెవెన్యూ మినిస్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడానికి వచ్చాం సార్. ఇది చాలామంది చాలా సమస్యలతో తమ ప్రాబ్లమ్స్ని మంత్రి గారికి చెప్తే ఖచ్చితంగా దానికి ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తారంటూ దరఖాస్తులు తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీ స్థాయిలోనే ఇక్కడికంతా కూడా వచ్చారు. ప్రతి ఒక్క సమస్య మనం చూస్తూ ఉన్నాము. గాంధీ భవన్లో ఉన్నటువంటి ఇందిరా భవన్ వద్ద కూడా భారీగానే వచ్చారు. వీళ్ళంతా కూడా రెవెన్యూ సంబంధించి, కొంతమంది ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు, కొంతమంది ఫ్లాట్లకు సంబంధించిన వాళ్ళు. మీదే సమస్య అండి? మాది ఓపెన్ ప్లాట్, అది ఇంటి స్థలం గురించి. మేము మొదట్లో ASMR ఇన్ఫ్రా డెవలపర్స్ అని మన కంది దగ్గర సంగారెడ్డి డిస్టిక్లో వెంచర్ వేసిండ్రు. అక్కడ 2 గుంటలకి మనం 3,50,000 పే చేసినాం. రిజిస్ట్రేషన్ చేయమంటే చెప్తే అప్పుడు ఫామ్ ల్యాండ్ LRS ఇష్యూ ఉందని ఆపేసిండ్రు. సరే అని ఆగినాం. 2020లో జరిగింది ఇది. 22లో అందులో ఉన్న ఒక డైరెక్టరు, సార్ అది వదిలేసేయండి, అవి ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావట్లేవని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ సంబంధించిన ప్లాట్ గట్కేసర్లో 200 గజాలు 8,000 చొప్పున రిజిస్ట్రేషన్ చేయించిండు. అక్కడ పైసలు మేనేజ్ చేసేసి ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇక్కడ పోయి మేము కబ్జా మీద పోతే ఇది ఇనాం ల్యాండ్ అని ఉంది. చుట్టూ గవర్నమెంట్ ఫెన్సింగ్ వేసి ఉంది. రిజిస్ట్రేషన్ అయింది గట్కేసర్ SROలో 30 years లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏజెంట్లకు మనీ ఇచ్చేసినాం, ల్యాండ్స్కి చలాన్ కట్టినాం, పోలీస్ అదే అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్, ల్యాండ్ లేదు. ఎవరి పైసలు వాళ్ళు తీసేసుకున్నారు. దీని గురించి ప్రజావాణి 2 టైం పోయినా, గట్కేసర్ PSకి 5-6 సార్లు పోయినా, MRO ఆఫీస్ పోయినా, కలెక్టర్ ఆఫీస్కి పోయినా. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నా. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా, లెక్చరర్ని. అదే ఇది సార్ ఇష్యూ. నాకు ఎట్లా వచ్చేసి నా స్థలం నాకన్నా ఇప్పియండి, లేదా వాళ్ళ ద్వారా నా పైసలు నాకు ఇప్పించేసి. నమ్మకం ఉందా? మంత్రిని కలిస్తే దరఖాస్తు ఇస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పి నమ్మకం ఏమైనా ఉందా? ఇక నమ్మకం అంటే చేస్తానే వచ్చారు కదా సార్, వాళ్ళు చేస్తానే వచ్చారు, మేము చెప్పడానికని వచ్చినాం.
సమస్య విని చేయగలిగితే అదృష్టవంతులం. ఇంతకుముందు ప్రజాభవన్లో కూడా సేమ్ ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరించారు. 11 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, అక్కడ చాలా కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో అక్కడ కూడా మీరు దరఖాస్తు ఇచ్చిన అన్నారు. ఆ దరఖాస్తుకి ఏమైనా రిప్లై వచ్చిందా? ఏం రిప్లై లేదు. ఫస్ట్ టైం పోయినప్పుడేమో మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనర్కి ఇస్తాం, కమిషనర్ పిలిపించి సాల్వ్ చేస్తా అన్నాడు. సెకండ్ టైం ఒక 2 months చూసినాం, ఎక్కడి నుంచి ఫోన్ రాలే, ఎవరు మందలేయలేదు. మళ్ళీ వెళ్ళి చూస్తే ఈసారి గట్కేసర్ మున్సిపాలిటీకి ఇస్తాం, అక్కడ మీ సమస్య సాల్వ్ అవుతున్నారు. అక్కడి నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇక్కడ వచ్చినాం. సరే ప్రజావాణి అట్లా పెడితే డైరెక్ట్ మినిస్టరే లైవ్లో ఉండు కదా, ఇంటడా ఇన్ని సమస్య పరిష్కరిస్తే సంతోషం. ఇక లేదంటే ఇక ఇంత అందరి సమస్యలాగా మన సమస్య. గతంలో ప్రజావాణిలో సైతం చాలాసార్లు దరఖాస్తు చేసినాం. సో అక్కడ సాల్వ్ కాలేదు. ఇక్కడికి మినిస్టర్ని కలవడానికి వచ్చినాం డైరెక్ట్ అని చెప్తా ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి? మాది వికారాబాదు. ముందుగా అయితే విలేకరులకు, టీవీ వాళ్ళకు నమస్కారాలు. ముఖ్యంగా ఎందుకంటే మేము వికారాబాద్ డిస్టిక్లో చూసాము, మా దగ్గర కలెక్టర్ మీద దాడి జరిగింది. అది ఎందుకంటే ఈ సమాజంలో మనం ఎందుకంటే సమాజంలో ఉన్నాం కాబట్టి అడవిలో లేము, జంతువులు కావు కొట్టుకునికి. అయితే ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టర్ మీద దాడి జరిగిందంటే ఈ వ్యవస్థ, ఈ రెవెన్యూ ఈ సిస్టమ్ అనేది ఏం దాకా వెళ్ళింది అనేది ఒకటి విషయం. మెయిన్గా ఎందుకంటే అది ఏ విధంగా జరిగిందని ఇప్పటి వరకు చాలామందికి అర్థమైంది. కొందరు నేర్పడం వల్ల, వేయడం వల్ల, వాళ్ళకి రెచ్చగొట్టడం వల్ల ఇష్యూ అయింది. అట్లా కొట్టడం కరెక్ట్ కాదు. మేము ప్రధానంగా అక్కడ ఫార్మా కంపెనీలు వస్తే బతుకులు బాగుపడతాయని చెప్తా ఉన్నారు. భూసేకరణకు మాత్రమే అధికారులు వచ్చారు తప్ప వేరే దానికి కాదు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు, గ్రామస్తులు, రైతులు ఒక్కసారిగా ముక్కుమడిగా దాడి చేస్తూ ఉంటున్నారు. నిజంగా ఇద్దరిలో ఎవరు తప్పంటారు? అధికారులదా లేకపోతే గ్రామస్తులదా రైతులదా? అయితే అక్కడ మీరు అన్నట్టు గ్రామస్తుల తప్పు ఏమాత్రం లేదు. వాళ్ళు అన్ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కాదు ఆయన, ఎందుకంటే వాళ్ళు చెప్పుడు మాటల నుంచి ఉన్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఫార్మా కంపెనీ వస్తే బాగుపడతాయి అనుకుంటే అది 100% కరెక్ట్ అయినా. ఎందుకంటే అక్కడ ఎందుకంటే ఫార్మా కంపెనీ వస్తే కనీసం ఎందుకంటే నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి. ఇంకోటి అక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, అదొకటి కరెక్ట్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే అది ఏదో పొలిటికల్ ఇష్యూ చేసి పక్కగా గైడెన్స్ చేసి పక్కదారి పట్టించి అది కాకుండా ఆపేయాలనే తపంతో ఈ ఇష్యూ జరిగింది. కాబట్టి మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ ఏం డెవలప్మెంట్ అయినా కంపల్సరీ తెలంగాణలో జరగాలి, తీరాలి, కావాలి, అది ముఖ్యం. ఎందుకంటే ఫార్మా కంపెనీ ఎవరు వద్దంటలేరు, పెట్టమంటున్నారు అందరికీ. కాకపోతే ఏంటంటే దాని ఇష్యూ కొంత రాజకీయ నాయకులు పొలిటికల్ చేసి దాన్ని ఎక్కువ చేస్తున్నారు, అది తప్పది, పొరపాటు. కానీ మీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాత్ర కూడా ఉందంటూ ఆయన అరెస్ట్ చేశారు. సురేష్ అనే వ్యక్తి 42 సార్లు ఆయన కాల్ చేసినట్టు నమ్మకం ఉందా? నిజంగానే పట్నం నరేందర్ రెడ్డి అటువంటి వ్యక్తి అంటారా? ఇంకోటి ఇంటర్నల్గా, ఎందుకంటే అది ఇంటర్నల్గా జరిగిన విషయం, డైరెక్ట్ కాదు. కాబట్టి ఆయన ఫోన్లో మాట్లాడలేదు అనేది 42 సార్లు మాట్లాడిన అంటున్నారు. ఆ విషయం ఎందుకంటే మాట్లాడి ఆయనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే కాబట్టి, ఎమ్మెల్యే అంటే అంతో ఇంత రాజ్యాంగం తెలుసు, అన్ని తెలుసు. కాబట్టి ఆయన అట్లా చేయలేదు, తప్పు చేయొద్దు. ఎందుకంటే ఎవడైనా కానీ ముందు ఆయన అధికారం ఉంటే ఇప్పుడు లేకపోవచ్చు, అంతేగాని అది ఇష్యూ చేయడం చాలా పొరపాటు. ఇంకోటి ఆ విషయంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రాజకీయాలు చేయడం చాలా తప్పు. అది ఇంకా జనాల కోసం బాగుపడనికే, డెవలప్మెంట్ కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం కోసం, అలా ఫ్యామిలీ బతకడం కోసం చేస్తున్నారు. కాబట్టి అది మంచిదే. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ మీద ఏదో అపోహంతో కుట్రతో చేస్తున్న అపోహలు కానీ చాలా తప్పు అది విషయాలు. అయితే ఎట్లుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే మీ వికారాబాదు, దుద్దియాల మండలము, లగచర్ల ఇదే చర్చనీయాంశంగా మారింది. ఓ కలెక్టర్ మీద దాడి చేయడం అనేది ఎక్కడ పోయినా ఇదే ముచ్చట మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు ఫైనల్గా దీని మీద? ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది రాష్ట్ర సర్కార్? అయితే తెలంగాణ గవర్నమెంట్ ఎందుకంటే కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఒక సంవత్సరం కూడా ఇంకొక నెల అయితే అవుతుంది. అది కానీ ఇటువంటి విషయాలు ఎందుకంటే ఇంకోటి ముందల జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే ఎక్కడ కానీ 40-50 ఏళ్ళ కాస్త భూములు వాళ్ళ భూములు వాళ్ళకే ఇవ్వాలి. అది ఎందుకంటే కొందరికి భూమి ఉంటుంది, వేరే ఉద్యోగం ఉండదు, అదే భూమి బతకనికి ఉంటుంది, అదే భూమి చేసుకునికి ఉంటుంది. ఆ భూమి కూడా సడన్ గుంజుకుంటే ఎవరికైనా కోపాలు తాపాలు గొడవలు అవుతాయి. ఆ విషయం పక్కన పెట్టి అది కాకుండా రెవెన్యూ శాఖ మంత్రి ఉండడం అటువంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకొని రెవెన్యూ విషయంలో తొందరగా స్పందించి, ఎందుకంటే ఎవరైతే కఠినంగా ఇప్పుడు కలెక్టర్ దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళకి జైలు శిక్ష కావాలి, వాళ్ళకు కంపల్సరీ. కాబట్టి ముందుగా ఈ రాష్ట్రంలో ఎందుకంటే పరిపాలన
ఇప్పుడు 11 నెలలు అవుతుంది, ఇంకొక నెల సంవత్సరం అయితే. కాబట్టి పరిపాలన మీద మనది కొంచెం గాడి తప్పిందనే ఆలోచనలో ఉన్న జనాల్లో అపోహలు అయితే బాగా పడ్డాయి. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో పోయినా కానీ డబ్బులు 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 అనే విషయం బయటకు వస్తున్నది. కాబట్టి మరి అది ఎందుకంటే అందరికి తెలిసిపోయింది. అది ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు, అదేవిధంగా అందరు మంత్రులు కూడా ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని పక్కదారి పట్టకుండా కొంచెం గాడిలో అంటే కరెక్ట్ సిస్టంలో పెడితే బాగుంటుందని కూడా ఎందుకంటే మేము కోరుకుంటున్నాం. పొంగులేటి గారిని ఏ విషయం మీద కలవడానికి వచ్చారు? అయితే మేము పొంగులేటి గారిని మెయిన్ ఒకటి విషయం ఇంతము 2 పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసినాము, మా స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్న కూడా కలిసినాము. ఎందుకంటే తెలంగాణలో చాలామంది నిరుద్యోగులు, రైతులు కానీ లావిన్పట్ట అసైన్మెంట్ భూములు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పుడు ఇందిరమ్మ కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అన్నప్పుడు ఇచ్చిన భూములు కానీ 40-30 ఏళ్ళ నుంచి అందరికీ పాస్బుక్ ఉన్నాయి, రైతు బంధు వస్తుంది, పీఎం కిసాన్ పడుతుంది, అందరూ వస్తుంది. కాకపోతే పట్టాలు లేవు. ఈ పట్టాలు లేనందుకు ఎవరో లీడర్ 5 లక్షలు అదుపుకొని ఎన్వో తీసుకొని ₹1 కోటి అమ్ముకుంటున్నారు. మా ధనవంతులు వీళ్ళు బిచ్చగాళ్ళు అవుతున్నారు. కాబట్టి అందరూ కూడా పూర్తి హక్కులు కలపాలని, పూర్తి హక్కులు ఇవ్వాలని పొంగులేటి గారిని 2-3 సార్లు కలిసినాం, ప్రగతి భవన్లో కలిసినాం, చెన్నారెడ్డిని కలిసినాం, ఇప్పుడు కూడా మళ్ళీ కలవాలని వచ్చినాం. కాబట్టి వెంటనే స్పందించి వచ్చే నెక్స్ట్ అసెంబ్లీలో దీనిపైన బిల్లు పెట్టి ఇది కూడా రెగ్యులేషన్ చేసి పూర్తి పట్టాలి అని కోరుకుంటాం. అవతల జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెలిసో తెలియక పట్టాలు అయితే ఇచ్చిండు. వాళ్ళందరూ ఆర్థికంగా బలపడ్డారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి. కాబట్టి మేము కూడా తెలంగాణలో అందరు కోరుకునేది ఎందుకంటే ఆర్థికంగా స్థిరంగా బాగుపడాలంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ స్థిరంగా ఉండాలంటే ఎంతో కొంత భూమి ఉండాలి చేసుకొని బతకని. కాబట్టి ఈ పోతే బ్యాంకులలో లోన్ కూడా ఇస్తలేరు, భూములకు కనీసం లోన్లు కూడా ఇప్పించాలి, లోన్లు కూడా ఇస్తలేరు. కాబట్టి అందుకు పొంగులేటి కన్నా వాళ్ళకు రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ప్రభుత్వానికి సంబంధించి వికారాబాద్లో రీసెంట్గా 2 రోజుల కింద జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. భారీ స్థాయిలోనే ఇక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. వికారాబాదు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ మీద, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ మీద, కొంతమంది అధికారుల మీద. దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందినటువంటి కొంతమంది రైతులు, కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేయడం ఒకసారిగా అది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఫార్మా కంపెనీ రావాలని చెప్తున్నాడు రైతు. ఫార్మా కంపెనీ వస్తే మా బిడ్డల బతుకులు మారుతాయి, అక్కడ ఉద్యోగాల కల్పన కూడా దొరుకుతుంది. కాబట్టి ఆ దాడి విషయంలో మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడులు మరొకసారి జరగకూడదంటూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ వికారాబాద్ సంబంధించినటువంటి రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం. చాలామంది వచ్చారు, వాళ్ళందరూ కూడా సమస్యల్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది మనం చూస్తూ ఉన్నాం, వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం ఫైనల్గా నిజంగానే మంత్రులకు సంబంధించినటువంటి ఈ ముఖాముఖి కార్యక్రమంలో న్యాయం జరుగుతుందా లేదా. గతంలోనే ప్రజా దర్బార్ అంటూ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ప్రజాభవన్లో ప్రజా దర్బార్ పేట దరఖాస్తులు స్వీకరణ చేసింది, అక్కడ సమస్యలు సాల్వ్ అవ్వట్లేదు. అందుకే ఇక్కడికి వచ్చాం, డైరెక్ట్గా మంత్రిని కలిసే మా సమస్యను చెప్పుకుంటాం, ఖచ్చితంగా ఇక్కడ నమ్మకం ఉంది సాల్వ్ అవుతుంది అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. చూద్దాం మరి మంత్రిని కలిస్తే అయినా పని అవుతుందా, లేక ప్రజా దర్బార్ తరహాలోనే ఫైల్ అన్ని పెండింగ్లో ఉండే అవకాశం ఉంటుందా. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.